అయితే రేపే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి అని తార కండిషన్ పెట్టడంతో అలాగేనని గగన్ అంటాడు. మీ ఇంట్లో కాదు మా ఇంట్లో పెట్టించాలి. 2-3 రోజుల్లో పెళ్లి కూడా అయిపోవాలి. రేపు ఉదయాన్నే పంతులు గారిని తీసుకురా అని తార వార్నింగ్ ఇస్తుంటే అలాగే తార మీరు చెప్పినట్లే చేస్తాను అని గగన్ అంటాడు. సరేనంటూ తార ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేగానే బావా ఏం మాట్లాడుతున్నావు బావా అని భూమి అంటుంది. పరిస్థితులు నాతో అలా మాట్లాడించాయి భూమి అని గగన్ అంటే, ఏంటి బావా ఒక అమ్మాయికి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానని చెప్పావు అంటే పెళ్లి చేసుకుంటావా బావా, మరి నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా అని భూమి అంటుంది. అక్కడ పరిస్థితి చూసావు కదా భూమి, తను చచ్చిపోతానని చెప్తోంది. తనకేదైనా అయితే ధ్రువ చచ్చిపోతాడు, ధ్రువకేదైనా అయితే పూరి బ్రతకదు అని గగన్ అంటే, మరి నా గురించి బావా నేనేమైపోయినా పర్వాలేదా, నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే అలా మాట ఇచ్చేస్తావా బావా అని భూమి అంటే, చూడు భూమి ఇది నా ఇష్టంతో జరగటం లేదు అని గగన్ అంటాడు. బావా మన ఇద్దరిని విడదీయాలని చాలామంది ప్రయత్నించారు, కానీ మొట్టమొదటిసారి నువ్వే నా నుంచి దూరం అయిపోతున్నావు బావా, నన్ను దూరం చేసుకుంటున్నావు. ఒక్కసారి నన్ను చూసి చెప్పు బావా, నువ్వు నిజంగానే రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తున్నావా అని భూమి చేయి పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. గగన్ ముఖం చూడకుండా పక్కకు తిప్పుకుంటాడు. నువ్వు ఇలా మౌనంగా ఉన్నావంటే అదే నిజమన్నమాట అని భూమి బాధపడుతూ వెళ్తుంది. భూమి వెళ్ళగానే గగన్ కూడా కుప్పకూలి బాధపడుతూ ఉంటాడు. తర్వాత నక్షత్ర పబ్బులో మందు తాగుతూ, ఏంటే వాడు టార్చర్ భరించలేకపోతున్నాను, వాడేదో నా దగ్గరికి హీరోలా వచ్చి నన్ను సేవ్ చేశాడంట, తెగ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాడు అని నక్షత్ర అంటే, అవునే అదంతా నిజమే, కానీ మీ అమ్మ నన్ను చంపేస్తానని బెదిరించింది, అందుకే నేను నిజం చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ అప్పుడు వార్నింగ్ ఇచ్చిన సంగతి గుర్తు చేసుకుంటూ, అబ్బే లేదే వాడేమీ రాలేదు, నిన్నేమీ సేవ్ చేయలేదు, వాడు అబద్ధాలు చెప్తున్నాడు చెర్రీ, అబద్ధాలు చెప్తున్నాడని ఫ్రెండ్ చెప్తుంది. అదే కదా వాడి మాటలు నేను అస్సలు నమ్మలేదులే అని నక్షత్ర మందు తాగుతూ ఉంటే అప్పుడే సిస్టర్ సిస్టర్ అంటూ ఒకతను వస్తాడు. ఏంట్రా పబ్లో నన్ను వచ్చి సిస్టర్ అని పిలుస్తున్నావు అని నక్షత్ర అంటే, సారీ సిస్టర్, ఆ రోజు మేము తప్పుగా ప్రవర్తించినందుకు అతనెవరో మీ హస్బెండ్ అంట కదా, మాకు తర్వాత తెలిసింది, ఇంకెప్పుడు అలా చేయము అని అతను చెప్తుంటే, ఏంట్రా అతనేంటి నీతో అలా చేయమని చెప్పడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని నక్షత్ర అంటుంది. ఆ రోజు మేము ఎక్కువగా తాగేసి మీపై అఘాయిత్యం చేయబోతే అతనే వచ్చి మిమ్మల్ని సేవ్ చేశాడు, మీ హస్బెండ్ అంట కదా, మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, అలాంటి హస్బెండ్ మీకు దొరకడం మీరు చాలా లక్కీ సిస్టర్, ఎంతైనా అదృష్టవంతులు, సారీ సిస్టర్, ఇంకెప్పుడు మేము ఏ అమ్మాయిలతో కూడా అలా మిస్బిహేవ్ చేయము అని అతను చెప్తుంటే, ఏంటి నువ్వు అంతా చెప్తున్నది నిజమా అని నక్షత్ర అంటుంది. అవును సిస్టర్, ఓకే సిస్టర్ వెళ్తానంటూ అతను వెళ్తాడు. నక్షత్ర మళ్ళీ డ్రింక్ తాగుతూ చాలా సంతోషంగా, నా చెర్రీ నా చెర్రీ నా కోసం హీరోలా వచ్చి నన్ను సేవ్ చేశాడంట, ఎంతైనా నేను చాలా అదృష్టవంతురాలిని, నా హీరో నన్ను సేవ్ చేశాడే అని నక్షత్ర చెప్తూ వెళ్తూ ఉంటే, ఏయ్ ఎక్కడికే అని ఫ్రెండ్ అంటుంది. నేను నా హీరో దగ్గరికి వెళ్తున్నానే, నన్ను సేవ్ చేసిన నా హీరో దగ్గరికి అంటూ నక్షత్ర వెళ్తుంది. ఎవరికైనా మందు తాగితే ఏదో డిస్టర్బ్ అవుతారంటారు, దీనికి బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుందని ఫ్రెండ్ అనుకుంటూ ఉంటుంది. తర్వాత శారద కిచెన్లో వంట చేస్తూ ఉంటే, అత్తయ్య అత్తయ్య అంటూ తార అక్కడికి వచ్చి, రేపు పెళ్లి ముహూర్తాలు మా ఇంట్లో పెట్టబోతున్నారు అత్తయ్య, ఇంతకుముందు పెళ్లి చూపులు జరగలేదు కదా, ఈసారి భూమి విడాకులతో సంబంధం లేకుండా ఏకంగా పెళ్లి ముహూర్తాలే పెట్టిస్తున్నాను అత్తయ్య అని తార అంటే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శారద అంటుంది. అవునత్తయ్య, మీరెప్పుడూ భూమి భూమి అంటూ భూమి వెనకాలే తిరుగుతూ భూమినే నా కోడలని మాట్లాడుతుంటారు కదా, అందుకే విడాకులతో సంబంధం లేకుండా నేను గగన్ గారికి ముహూర్తాలు పెట్టమని వార్నింగ్ ఇచ్చాను, ఆయన కూడా ఒప్పుకున్నారు, మీకు ఇంకా ఈ విషయం తెలిసినట్లు లేదే, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ముహూర్తాలు పెట్టే తీరుతారు, త్వరలోనే మా పెళ్ళి కూడా జరుగుతుంది, మీరు మా పెళ్ళి జరిగిన తర్వాత దేవుణ్ణి ఒక్కటే కోరుకోండి, నేను ఈ ఇంట్లోనే ఉండేలా చూడు దేవుడా అని కోరుకోండి, నాకు ఓడిపోవటం అస్సలు ఇష్టం ఉండదు, మర్యాదగా చెప్పినప్పుడు వినకపోతే ఇలా బెదిరించైనా నా పని జరిగేలా చేసుకుంటూ ఉంటాను, మా పెళ్లి జరగడం, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం, మీరు ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవటం రెండు ఒక్కటేసారి జరుగుతాయి అంటూ తార వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ శారదను చూసి శారద దగ్గరికి వచ్చి మోకరిల్లి కూర్చుంటాడు. అమ్మ, మొట్టమొదటిసారి నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందమ్మా, అది చెప్పాలి అని గగన్ అంటే, ఏంటో చెప్పు అని శారద అంటుంది. అమ్మ, రేపు అనుకోకుండా ముహూర్తాలు పెట్టాల్సి వచ్చిందమ్మా, ఆ తార నాకు ఫోన్ చేసింది, ముహూర్తాలు పెట్టకపోతే కిరోసిన్ పోసుకొని చస్తానని బెదిరించింది, ఈ లోపల ధ్రువ అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు, నేను పూరి కోసం ఒప్పుకోవాల్సి వచ్చిందమ్మా,
అని గగన్ చెప్తుంటే అప్పుడే అటుగా వెళ్తున్న పూరి ఇదంతా విని పూరి కూడా ఏడుస్తూ ఉంటుంది. ధ్రువ దూరమైతే పూరి తట్టుకోలేదమ్మా, అందుకేనమ్మా ఇలా చేశాను అని గగన్ అంటాడు. రే గగన్, ఏం జరుగుతోందిరా మన చుట్టూ, ఏం జరుగుతోంది మనకు తెలియకుండానే? నీ ఇష్టంతో సంబంధం లేకుండా ఇలా బెదిరించి పనులు చేసుకుంటుంది. రేపు తాళి కూడా కడతావు. నీ ఇష్టంతో లేకుండా తాళి కడితే రేపు జీవితాంతం నిన్ను బెదిరిస్తూ ఉంటుంది. మన ఇష్టాల్ని గౌరవించేవారు మనల్ని బాధ పెట్టరు గగన్. మనల్ని ప్రేమించే వాళ్ళే మన జీవితంలో ఉండాలి. భయంతో ఉండే జీవితం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు అని శారద చెప్తుంటే, కేవలం తార మాత్రమే నా జీవితంలోకి వచ్చి ఉంటే నేను అసలు పట్టించుకునేవాణ్ణి కాదమ్మా. ధ్రువ పూరీలను దగ్గర చేయటం కోసమే నా జీవితాన్ని నేను ఇలా పూరి కోసం తాకట్టు పెట్టవలసి వస్తోంది అని గగన్ బాధపడుతూ చెప్తాడు. పూరి ఈ మాటలన్నీ వినిందన్న విషయం గగన్కి కానీ శారదకి కానీ తెలీదు. పూరి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తర్వాత శారద ఈ విషయం భూమికి తెలుసా అని ప్రశ్నిస్తూ ఉంటే, తెలుసమ్మా అని గగన్ అంటే, మరి ఏమీ అనలేదా అని శారద అంటుంది. గగన్ మౌనంగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. తర్వాత భూమి గగన్ ఫోటోల్ని మొబైల్లో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏమైందంటూ కేపీ చెర్రీ వచ్చి నిలదీయటంతో తార బెదిరించి గగన్ చేత ఎలా పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తుందో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అయ్యో ఏంటి, అన్నయ్య నిన్ను కాదని వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవటానికి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటున్నాడా? అదెలా భూమి అని చెర్రీ నిలదీస్తూ ఉంటే, ఇప్పుడు నేను తప్పు చేశానన్న కోపమే గగన్ బావకి ఎక్కువగా ఉంది. ఎంత చెప్పినా వినటం లేదు అని భూమి అంటుంది. నేను ఆ రోజు బిందు శివలని తీసుకెళ్లి నిజం చెప్పించినా గగన్ నమ్మలేదమ్మా అని కేపీ చెర్రీ చెప్తారు. అవును మావయ్య, బావ నమ్మటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని భూమి అంటే, ఎవరు చెప్తే గగన్ నమ్ముతాడో అర్థం కావటం లేదు. పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తే పెళ్ళి అయిపోతే ఇంకేమైనా ఉందా? మీరిద్దరూ ఎప్పటికీ కలవలేరు అని కేపీ బాధపడుతూ ఉంటారు. అప్పుడే మీరా వాటర్ బాటిల్ పట్టుకొని అటుగా వెళ్తూ ఉంటే, మీరా అత్తయ్య మాత్రమే నిజం చెప్పగలరు, ఆయన ఖచ్చితంగా నమ్ముతాడు అని భూమి చెప్తుంది. అప్పుడే ముగ్గురు కూడా మీరా కంటపడకుండా పక్కకు వెళ్ళి దాక్కొని మీరా వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య మీరే ఒక పని చేయాలి అని భూమి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. ఇప్పుడే చేయాలా అని కేపీ అంటే, ఈ రాత్రికే పని పూర్తయిపోయేవాలి మావయ్య, అది మీ చేతుల్లోనే ఉంది అని భూమి అంటుంది. సరేనమ్మా నేను చూసుకుంటానని కేపీ అంటాడు. తర్వాత నక్షత్ర తూగుతూ ఇంటికి రావటంతో, రా నక్షత్ర అంటూ కార్ తింపేసి చెర్రీ దగ్గరుండి తీసుకువెళ్తూ ఉంటారు. నా బుజ్జి చెర్రీ, నా మంచి చెర్రీ అంటూ, నువ్వు నన్ను సేవ్ చేసావు, నువ్వు నా బంగారు చెర్రీ అని నక్షత్ర మాట్లాడుతూ ఉంటే, రేపు నీకు ఇవన్నీ గుర్తుకు ఉంటాయా అని చెర్రీ అంటాడు. అది నువ్వు నన్ను చూసుకునే దానిని బట్టి డిపెండ్స్ ఉంటుంది చెర్రీ అని నక్షత్ర నిద్రపోతూ ఉంటే, చెర్రీ పడుకోబెట్టి పడుకో అని మెల్లగా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు. తర్వాత మీరా నిద్రపోతూ ఉంటే కేపీ వచ్చి ముఖంపై నీళ్లు చల్లి మళ్ళీ ఏమీ తెలియనట్లు ఆ శారద అని మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి శారదతో మాట్లాడుతున్నాడు అంటే, నేను నిద్రపోయాననుకొని ఇలా మాట్లాడుతున్నారా? చెప్తా అని మీరా వింటూ ఉంటుంది. ఏంటి శారద, రేపే ముహూర్తాలా? నువ్వు చెప్తే నేను రాకుండా ఎలా ఉంటాను? సరే ఉంటా అంటూ కేపీ కావాలనే వెనక్కి తిరిగి చూడగా, ఏంటి ఆ శారదతో మాట్లాడుతున్నారా అని మీరా నిలదీస్తూ ఉంటుంది. అయ్యో మీరా, నువ్వు నిద్రపోయావనుకున్నానే అని కేపీ నటిస్తూ ఉంటే భూమి చెర్రీ చాటుగా వింటూ ఉంటారు. ఆ దేవుడే నా ముఖం మీద నీళ్లు చల్లి నన్ను నిద్రలేపాడు. చాటుమాటు వ్యవహారాలు పక్కన పెట్టేసి నా ముందే ఇలా ఫోన్ మాట్లాడతారా? ఏంటో ముహూర్తాలకి వస్తున్నానని చెప్తున్నారు ఏంటని మీరా నిలదీస్తూ ఉంటే, కుండ మార్పిడి పెళ్లి జరుగుతోంది గగన్కి, తారాకి, ధ్రువకి, పూరికి. ఆ రోజు పెళ్లి చెడిపోయింది కదా, ఇప్పుడు దగ్గరుండి మళ్ళీ నేనే కదా పెళ్లి చేయాలి. బిందు చెర్రీలు ఎంతో, గగన్ పూరీలు కూడా అంతే కదా, మరి నేను రేపు వెళ్తున్నాను అని కేపీ అంటే, ఉండండి మా అన్నయ్యకి చెప్తాను, మా వదిన్కి చెప్తానని మీరా అంటే, పో చెప్పుకో పో, నేనైతే వెళ్తానని కేపీ అంటాడు. అదిగో అమ్మ వచ్చేస్తుంది, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ భూమి, నేను వెళ్తున్నానని చెర్రీ పరుగులు పెడతాడు. ఏమ్మా చెర్రీ వెళ్ళాడా అని కేపీ అంటే, వెళ్ళాడు మావయ్య అని భూమి చెప్తుంది. అన్నయ్య అంటూ మీరా వెళ్ళగానే అక్కడ శరత్చంద్రల చెర్రీ ముఖం చూపించకుండా మందు తాగుతూ కుర్చీలో కూర్చొని ఉంటాడు. అన్నయ్య అని మీరా పిలవగానే ఇక చెర్రీ శరత్చంద్రల వాయిస్ మార్చేసి, చూడు ఎంతకాలమని నీ భర్తని వచ్చి నేను తిడుతూ ఉండాలి, నువ్వే భయం పెట్టుకోవాలి, వెళ్ళు నువ్వే మందలించుకో, నువ్వే భయం పెట్టుకో అని చెప్పటంతో, ఏంటన్నయ్య నువ్వు ఇలా ప్లేట్ మార్చేశావు, సరే నేను మా అపూర్వ వదిన దగ్గరికి వెళ్తానని మీరా ఏడుస్తూ వెళ్తుంది. అపూర్వకు బదులుగా భూమి దుప్పటి కప్పుకొని అపూర్వలా మాట్లాడుతూ ముఖం చూపించకుండా చెప్తూ ఉంటుంది. వదిన అక్కడ ముహూర్తాల కోసం ఆయన వెళ్తున్నారంట, అన్నయ్యకి వెళ్ళి చెప్తే నీ కాపురం నువ్వే చూసుకోవాలని చెప్పారు, నువ్వే చెప్పు వదిన అని మీరా చెప్తుంటే, చూడు
ఆయనకి కోపం తెప్పించే పనులు నేనేమీ చేయను. ఆయన మాటే నా మాట. నీ కాపురాన్ని నువ్వే చూసుకోవాలి. నాది కూడా అదే మాట అని భూమి అపూర్వలా మాట్లాడుతుంది. నువ్వు కూడా ఇలాగే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? మరి ఇప్పుడు నేనేం చేయాలి? అని మీరా ఏడుస్తూ ఉంటే, మీ ఆయన్నే వెళ్ళి బతిమలాడుకో అని భూమి చెప్తుంది. ఇక మీరా ఏడుస్తూ కేపీ దగ్గరికి వెళ్ళి, వాళ్ళిద్దరూ మీకే సపోర్ట్ చేస్తున్నారండి అని ఏడుస్తూ ఉంటే, అయితే నేను ముహూర్తాలకి వెళ్ళొచ్చా అని కేపీ అంటాడు. అలా భూమి ప్లాన్ ప్రకారం రానున్న ఎపిసోడ్‌లో మీరా గగన్ దగ్గరికి వచ్చి, భూమి పెళ్లి చేయలేదు, మోసం చేయలేదని నిజం చెప్పటంతో గగన్ కుప్పకూలి బాధపడుతూ ఉంటాడు.